Let's dive into the word of God. God's kingdom, spirit-led, power-filled. God's kingdom, spirit-led, power-filled. The kingdom of God is not in word, but in demonstration of the power of the Holy Spirit. So this year we are going to do signs and wonders. Let people see there is power in action. There is the demonstration of the Spirit. Bones etla atukkuntai anedi let noble people see. Science can confirm it, but yet science cannot explain what we are going to do. Science can confirm. Science ఏమంటదంటే అద్భుతాలు జరిగినాయి అంటది. కానీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి వచ్చారికి ఆ గ్రేస్ సైన్స్కి ఇవ్వబడలే, ఆ గ్రేస్ మనకి ఇవ్వబడ్డది. ఆమేన్. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ మిస్టీరియస్ థింగ్స్ టు ద చర్చ్ ఆఫ్ దిస్ నేషన్ అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో. బట్ ద చర్చ్ మస్ట్ లిజన్ టు అస్ దిస్ ఇయర్. దట్స్ అవర్ ప్రేయర్. ఈ ఇయర్ ఈ భారతదేశంలో ప్రతి చర్చ్ మినిస్ట్రీస్ నీ గురించి నా గురించి వినేలాగా మన ప్రార్థనలు హెవెన్లో ఆన్సర్స్ రావాలి. ఆమేన్. సో వీఆర్ గోయింగ్ టు డూ సమ్ క్రేజీ థింగ్స్ జస్ట్ బికాజ్ వీఆర్ ఎంకరేజింగ్ ఈచ్ అండ్ అదర్. వై వీఆర్ ప్రేయింగ్? బికాజ్ వీఆర్ వీక్ ఇన్ డూయింగ్ థింగ్స్. మనం చాలా వీక్. సో లెట్ ఆస్క్ గాడ్ ద ఫేవర్ అండ్ గ్రేస్ అండ్ పీస్ సో దట్ వీ కెన్ ఎక్సెల్ ఇన్ మార్కెట్. ఓకే, నౌ Romans chapter 1. Romans chapter 1. Chapter 1 Romans. ఇక్కడ ఒక మాట రాయబడింది 3వ వచనంలో. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో అయితే చాలా పెద్దగా ఉంటుంది. లెట్స్ సీ. 3వ వచనం ఏమనుందంటే, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. వావ్. లెట్స్ సీ ఫ్రమ్ వర్స్ 3 to 7. అందరు చూడండి దయచేసి కొద్ది నిమిషంలో. we are about to pray again. Okay, yes. Romans chapter 1 verse 3. Concerning his son Jesus Christ our Lord, which was made of the seed of David according to the flesh, and declared to be the Son of God with power, according to the Spirit of holiness, by the resurrection from the dead, by whom we have received grace and apostleship for obedience to the faith among all nations for his name, among whom are ye also the called of Jesus Christ. Once again. Verse 3. Concerning his son Jesus Christ our Lord. Concerning his son, his dear son Jesus Christ our Lord. Our Lord. Which was made of the seed of David. Which was made the seed of David. According to the flesh. According to the flesh. And declared to be the Son of God with power. Look at that. That statement. Very important. Declared to be the Son of God. ఆ పదం రాసుకోండి. Declared to be the Son of God. With power. With power. Okay. లాస్ట్ మనం 31st నైట్ చూసిన స్క్రిప్చర్స్ ఒకసారి నేను రోల్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చిన ఏమి చూశారంటే, మేరీ గర్భము ధరించేటప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నాను కాబట్టి నువ్వేం చేస్తావంటే గర్భము ధరిస్తావు. సో దట్ ద పవర్ అండ్ ద హోలీ స్పిరిట్ విల్ ఓవర్ షాడో thee. Look at that. The power and the Holy Spirit. So the
యేసు ఇంకొక మాట ఉంటుంది. ఐజాయాలో ఏమని ఉంటుందంటే ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును అని ఉంటుంది. ది కింగ్డమ్, ఆయన దగ్గర ఆయన భుజముల మీద రెస్పాన్సిబిలిటీస్ ఆయన మీద. దట్స్ ద కింగ్డమ్. ఆయన మీద ఏమున్నది? ద కింగ్డమ్. యేసు ప్రభువుని ఇంతకుముందు ఒకసారి కింగ్డమ్ సిరీస్ టచ్ చేశాను. దీనికి ముందుకు గుర్తు చేస్తాను అన్నమాట. యేసు ప్రభువు ఎంటైర్ మినిస్ట్రీలో he started preaching the kingdom of God and it was approved by the Spirit of the God and power. His entire ministry మీరు చూస్తే ఆయన కింగ్డమ్ ప్రీచ్ చేశారు. ఆ కింగ్డమ్ ప్రీచ్ చేసి దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొంది రక్షణ పొందింది. అదొకటే ఆయన చెప్పింది. కానీ ఈరోజు మనం అవి స్క్రిప్చర్ చదివేటప్పుడు మనకు అది టీచింగ్ లాగా ఉంటుంది. కానీ అది టీచింగ్ కాదు. అక్కడ జరిగిందంతా కూడా ఏంటి? ఆయన యొక్క మినిస్ట్రీలో అద్భుతములు ప్రూవ్డ్ బై ద స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ ప్రూవ్ చేస్తూ వచ్చింది. మిరకల్ సైన్స్ అండ్ వండర్స్ని ఆత్మ ప్రూవ్ చేసేది. లెప్రసీ వాడు వస్తే హీల్ అయ్యేవాడు, పాడని చూస్తే హీల్ అయ్యేది, స్వస్థపరచబడ్డారు, కుష్టివాదులు స్వస్థపడ్డారు, గుడ్డివారు, మోగవారు, రక్తస్రావం, ఎవ్రీథింగ్ was proved by the Spirit of God. That's the power. So power manifested in his teaching. So ఆయన birth, the ministry of power. He was born with the ministry of power. పవర్ లేకోకుండా ఆయన పుట్టలేదు. అందుకని మనము మరణంలో నుండి జీవములోకి దాటాము. రెండవ మాట, చీకటిలో నుంచి మనము వెలుగులోకి తీసుకురాము. సాతాను అంధకారమైనటువంటి లోకంలో నుంచి మనం ఆయన యొక్క డియర్ సన్ కింగ్డమ్లోకి మనము వచ్చాము. సో మనము దేవుని ఆత్మ చేత మనము ఇందులోకి నడిపించబడ్డాం. ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందండి కొరింథీలో, దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు. విల్ బి కాల్డ్ యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్, సన్స్ ఆఫ్ గాడ్, దోస్ హూ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ఆ మాట చూడండి, మీరు దొరుకుతుంది. దోస్ హూ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్, దట్స్ ద టైటిల్, దట్స్ ద థింగ్. ఆ విషయం మీరు గమనించాలి. యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ టు దిస్ కింగ్డమ్. ఆ మాట మనం ఏమని రాసాము? గాడ్స్ కింగ్డమ్, స్పిరిట్ లెడ్, పవర్ ఫిల్డ్. ఇయర్ థీమ్లో ఏమనుంది? గాడ్స్ కింగ్డమ్, స్పిరిట్ లెడ్, పవర్ ఫిల్డ్. దేవుని రాజ్యంలోకి రావాలంటే డెఫినెట్గా ఈ రాజ్యము, ఈ కింగ్డము పవర్తో నింపబడి ఉండాలి. అట్ ది సేమ్ టైం స్పిరిట్, ఆత్మ చేత నింపబడి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఒక స్పిరిట్, దేవుని ఆత్మ మృతులలో నుండి లేపినది. నోవాహు వాళ్ళతో బంధించబడిన వాళ్ళందరూ కూడా అగాధంలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చింది కూడా ఇదే స్పిరిట్ బయటికి. సో హిస్ బర్త్ వాజ్ కన్ఫర్మ్డ్ బై ద స్పిరిట్ అండ్ పవర్. దట్స్ ద కింగ్డమ్ ఆయన యొక్క భుజాల మీద పెట్టారు. నౌ లిసన్, దిస్ ఇస్ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. లెట్స్ సీ. యేసు ప్రభువు ఇంత జరిగిన తర్వాత అతని మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు, లెట్స్ గో టు లూక్ చాప్టర్ 4. లూక్ చాప్టర్ 4 యేసు ప్రభువు మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఓకే, యేసు ప్రభువు మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఆ మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ ఇన్ టు ద విల్డర్నెస్ అనే ఒక పదం రాశారు. లూక్ చాప్టర్ 4 verse 1 నుంచి అందరం చూద్దాం. డోంట్ మిస్ మై సర్మన్, అదర్వైజ్ యూ వోంట్ అండర్స్టాండ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. రేపు నేనేం డీల్ చేయబోతున్నాను ఈ 21 days మీకు అర్థం కాదు. సో ఈ ఫస్ట్ ఫౌండేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీఆర్ డీలింగ్ డైరెక్ట్లీ ద కంటెంట్, గాడ్స్ కంటెంట్, ద డివైన్ నేచర్ని మనం డీకోడ్ చేస్తున్నాం. కాబట్టి లిజన్, వీఆర్ టాకింగ్ అబౌట్, వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ జీసస్ క్రైస్ట్. నౌ యూ కెన్ ఫీల్ దట్ ద నేషన్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ టుడే. Amen. Go ahead, sir. Luke chapter 4 verse 1. And Jesus, being full of the Holy Ghost, Jesus being full of the Holy Ghost, returned from Jordan, and was led by the Spirit into the wilderness. Look at that. ఇతను ఎక్కడి నుండి వస్తున్నారంటే జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళారు. బ్యాప్టైజ్డ్, ఆయన బ్యాప్టిజం పొందారు నీటి ద్వారా. ఆ తర్వాత అతను బయటికి వచ్చారు, వాటర్లో నుంచి బయటికి వచ్చారు. విచ్ మీన్స్ లాస్ట్ ఇయర్ మన థీమ్ ఏంటి చెప్పండి? లైఫ్ గివింగ్
ప్యూర్ రివర్, వాటర్. ఆ వాటర్లో నుంచి బయటికి రావడం, విచ్ మీన్స్ యు ఆర్ మర్జ్డ్ ఇన్ టు సమ్ వాటర్స్. ఎజికేల్ గ్రంథంలో మనం చూసాము, చీలమండల వరకు, మోకాల వరకు, నడుము లోతు వరకు అతను మునిగిపోయే లోతు వరకు ముంచాడు. Which means fully we were baptized last year fully into the waters, living waters లోకి దేవుడు మనల్ని ముంచాడు. Amen. So that we are coming out of the waters now. We are coming out of the waters now. We don't know. People are thinking that we are sinking into waters last year. Last year మనందరిని కూడా నీళ్ళలో మునిగిపోతున్నాము అని చూసి, నో 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 నో, కంప్లీట్గా నువ్వు బ్యాప్టైజ్డ్ ఇన్ టు ద లైఫ్ గివింగ్ pure river, which means purification completed, purified. God purified you, sanctified you. Let people think what they think about you. Alle think chesta anuko, no, but you are baptized into the life giving pure river. From that place akka nunchi now the spirit led, the Holy Spirit leading you out of the water. Amen. Gadi chepdama. The Holy Spirit is bringing you out of that water for a mission. Submission over. Submission in the last year. We submitted like anything. Prati samasyalu you submitted to God. You made your requests, petitions, anni kuda Prabhu daggara pettam. Because last year vellinatuvanti terrible devil ela tear cheyalo ala tear chesindi. But yet you are merged into the life. And that's their purification had happened. Nobody knows. ఎంత మెచ్యూరిటీ వచ్చింది చెప్పండి మీకు లాస్ట్ ఇయర్? టూ మచ్ మెచ్యూరిటీ. Learned a lot of message from every problem. Now read this. And Jesus, being full of the Holy Ghost, returned from Jordan. Now he was full of the Holy Ghost, which means the Holy Spirit was upon him. Full of the Holy Ghost. లాస్ట్ ఇయర్ అంతా కూడా ఫుల్ ఆఫ్ ద వాటర్. బాడీ మొత్తం తడిచిపోయింది, తలమరికి కూడా ముంచేసింది దేవుడు. నౌ ఈస్ రైజింగ్ యూ అప్ ఇంటూ ఎ సర్టన్ డైమెన్షన్. Returned from Jordan and was led by the Spirit. And was led by the Spirit. ఆ పదం మనం ఒకటి రాసాం లేదా? స్పిరిట్ లెడ్. ఆమేన్. ఈరోజు ఈ నెల ఈ సంవత్సరము దేవుడిచ్చిన మాట ఏంటంటే, నీవు ఆల్రెడీ ఎంత ముంచబడాలో, ఎంత వంచబడాలో, ఎక్కడ బెండ్ అవ్వాలో అన్నీ నేర్పించాడు లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు ఇక్కడ నుంచి నీవు కాదు వెళ్ళేది, God's Spirit will lead you into your marriage, into your finances, into your destiny, into your goals, into every prosperous areas, into your own houses. The Spirit will lead you into the destiny. The Spirit. లాస్ట్ ఇయర్ కొట్టినట్టు కొట్టొద్దు, లాస్ట్ ఇయర్ చెప్పినట్టు చెప్పొద్దు. The Spirit will lead you. Amen. I don't know the Spirit of God. లాస్ట్ ఇయర్ ఎంత బెండ్ అయ్యావో నీకు తెలుసు, ఎంత ఒబే అయ్యావో నీకు తెలుసు. The Spirit of God, నేను చెప్పాను, ముందెన్నడు వెళ్ళనటువంటి మార్గంలో the Holy Spirit will lead you. I will lead you, I will guide you, I will lead your church. It's the Holy Spirit. He wants to lead you into your own house. I don't know. Never satisfy with 5 houses. Never satisfy with 5 acres. Never satisfy. That's not God. Let's target something. Let's give some assignments to the Holy Spirit. Our project work. This is my area. I want to work in this area. So lead me, Holy Spirit, every morning. ఉదయకాలంలో లేచి నువ్వు చెప్పే ఒకటే మాట, Holy Spirit, lead me. ఎందుకంటే నీ రాజ్యంలో నేను ఒక పౌరుడను. So that the power will come upon you. The power will come upon you. Those who led by the Spirit of God are the children of God. ఎవరందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు. Romans 8:14. Thank you. For as many as are led by the Spirit of God. For as many as For as many as are led by the Spirit of God, they are the sons of they God. are the sons of. ఇదే పదము లాస్ట్ 31st నైట్ చూపించాను ఒక మాట.
తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలు అగుటకు పవర్, అథారిటీ ఆయన అనుగ్రహించారు. There is difference between power and authority. Listen this. This is very important and profound statement. What is the difference between power and authority? Power అనేది అందరికి ఉంటుంది, అథారిటీ అనేది కొందరికే ఉంటుంది. Listen this. Power అనేది, there is power in gun, AK-47. బట్ పవర్ అనేది అందరూ వాడచ్చు, లైక్ టెర్రరిస్ట్, దే యూజ్ పవర్. ఓకే, నీ దగ్గర కూడా పవర్ ఉంది, నీ దగ్గర కూడా కత్తి ఉంటుంది, నీ దగ్గర కూడా గన్ ఉన్నది. బట్ నువ్వెవరినైనా కాల్చావనుకో కంపల్సరీ నిన్ను జైలు వేస్తారు. అదే పోలీసు వచ్చి కాల్చాడు అనుకో, ఇమీడియట్గా అది మర్డర్ కాదు, అది అఫెన్స్ కాదు, ఏమీ కాదు. ఇది జస్ట్ వాడు ఏం లెక్క చెప్పాలంటే, ఇదిగో ఇలా చేశాడు, నేను చంపేశానని వాడికి అధికారం ఉన్నది. అందుకని తను ఎందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుడు ఏమిచ్చాడు? పిల్లలు అగుట, సన్స్. ఆయన ఆత్మచేత నడిపించబడిన వారందరూ పిల్లలు. కాబట్టి యూ హ్యావ్ అథారిటీ టు కిల్ అండ్ టు డిస్ట్రాయ్ అండ్ టు కన్స్ట్రక్ట్. నువ్వు చంపొచ్చు, అలాగే వేరేటోళ్ళని కాదు. లిసన్ సిచ్యువేషన్స్, యూ కెన్ కిల్ ద సిచ్యువేషన్, యూ కెన్ కమాండ్ ద డెవిల్ టు స్టాప్, యూ కెన్ కమాండ్ ఇట్. John 1:12. But as many as received him, to them gave he power to become the sons of God. Power to become the sons of God. Our bag lo, laptop bag lo. John 1:12. But as many as received him, to them gave he power to become the sons of God. ఈ బ్యాటరీస్ బాగా వస్తున్నాయి. 6 సర్వీసెస్ ఏమో వచ్చినాయి. టెస్లా 6 సర్వీసెస్ వచ్చినాయి. తన ఎందరు అంగీకరించారు వారికందరికి అనగా తన నామమందు విశ్వాసమించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. వావ్, లుక్ ఎట్ దట్. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. దేర్ ఇస్ పవర్ అండ్ అథారిటీ. ఓకే, నౌ జీసస్ సెడ్ దట్. ఏమన్నారంటే యేసుప్రభువారు, ఇదిగో మరణం మీదను పాతాళం మీదను నాకు దేవుడు అధికారము అనుగ్రహించాను. ద లార్డ్ గేవ్ మీ power and authority over the death, over the hell, over everything. Jesus said that. యేసు ప్రభువారు ఏమన్నారంటే ఆయన పరలోకం వెళ్తూ శిష్యులకు చెప్పారు, ఇదిగో ఇప్పుడు నాకు సర్వం మీద అధికారం నాకు అనుగ్రహించబడి ఉన్నది. సో నా ద పవర్ ఈస్ బిలాంగ్స్ టు మీ, ద పవర్ ఈస్ బిలాంగ్స్ టు మీ and the authority is belongs to me. Once it was in the hands of the devil. But let's come to Luke chapter 4 verse 1 once again. And Jesus, being full of the Holy Ghost, returned from Jordan and was led by the Spirit into the wilderness. Wilderness. Look at that. The wilderness. Led by the Spirit. Any situation in year lo nu ఏ situation like వెళ్ళినా, remember you are led by the Spirit of God. మరి దానివల్ల నాకు విల్డర్నెస్కి వెళ్తే నాకేంటి ఉపయోగం? యు మే థింక్ దట్ సమ్టైమ్స్ ఈ ఇయర్లో పొరపాటున కూడా నీ ఊహించుకున్న దానికంటే అత్యధికంగా విల్డర్నెస్లోకి వెళ్ళామనుకో, యు ఫీల్ లైక్ డిసప్పాయింటెడ్. నో, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్. No, notice that. You are led by the Spirit of God. That's the year team. నీవు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో నుంచి ప్రాస్పరిటీలోకి వెళ్తే దేవుని ఆత్మనే చెప్పక, ఇన్ కేస్ అప్స్ అండ్ డౌన్ చూసిన ఇయర్లో యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్, విచ్ మీన్స్ దేవుడు నీతో కూడా ఉన్నాడనే ఒక కన్ఫర్మేషన్. సో దట్ యు విల్ నాట్ డై, యు విల్ సెలబ్రేట్.
ఇయర్ మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అన్నిసార్లు మనమే థ్యాంక్స్ చెప్పడం కాదు దేవుడికి. ఈ సంవత్సరం డిసెంబర్లో దేవుడు తిరిగి మన వెనక్కి చూసి థ్యాంక్ యూ అని ఈ సీజేసీఎంకి చెప్పాలి. అంతేనా? అది చూడండి మనం సీజేసీఎం దగ్గర ఇట్లా అంటుంటారు. ఆల్ రైట్, యు మస్ట్ సీ ద యాక్షన్. ఆల్ రైట్, గో హెడ్ సార్. Verse 2. Let God thank us this December. Amen. మీకు తెలుసు కదా, రాయల్ పీపుల్, రిచ్ పీపుల్ ఎవరైనా థ్యాంక్స్ చెప్తే వితౌట్ అన్ ఎవిడెన్స్ ఆర్ రివార్డ్ దే వోంట్ థ్యాంక్ యూ అని చెప్తే డెఫినెట్గా దే విల్ ఇన్వాల్వ్ సమ్ మెటీరియల్, సమ్ గిఫ్ట్స్. అదే దేవుడి స్టాండర్డ్లో మనకి థ్యాంక్స్ చెప్తాడంటే జస్ట్ ఇమాజిన్. సో దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ దిస్ ఇయర్. ఆమేన్. లెట్ గాడ్ థ్యాంక్ అస్ దిస్ టైమ్ అరౌండ్. మనం కూడా చెబుతాం, బట్ ఆయన కూడా వెనక్కి తిరిగి ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్పాలని ఉంటుందా లేదా? థ్యాంక్ యూ అని చెప్తాడు. ఈ ఇయర్ చెప్పాలి. ఆమేన్. ఎస్ సార్, లీడ్ ఇట్. And was led by the Spirit into the wilderness, being 40 days tempted of the devil. Being 40 days tempted of the devil. అసలు ఇతను ఎవరు తీసుకెళ్లారు? హోలీ స్పిరిట్. ఓకే, నౌ అయిపోయిందా సార్? యా, 14 వర్స్ 14 చూద్దాం. ఓకే, 13 చూద్దాం. 13, 12, 13, 14 చూద్దాం, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, 6 చూద్దాం ఒకసారి. లెట్స్ సీ 6 verse 6, సేమ్ చాప్టర్ verse 6. లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. And the devil said unto him, And the devil said unto him, all this power will I give thee, and the glory of them, for that is delivered unto me. Okay, look at that. That is delivered unto me. ఇక్కడ ఏముందట 6వ వచనంలో, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగిప్పబడింది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీ దగునని ఆయనతో చెప్పండి. అవి ఇంగ్లీష్లో ఏమనుంది? And the devil said unto him, all this power will I give thee. All this power will I give thee. Power. You see? The power. The battle between God and devil. దేని గురించి చెప్పండి? పవర్. పవర్. వితౌట్ పవర్ ఈ భూమి మీద ఏది బతకదు. పవర్ నీడెడ్. ప్రతి ఒక్కరికి పవర్ హంగర్ ఉంటుంది. బట్ హియర్ లుక్ ఎట్ ద బ్యాటిల్ ఇన్ ఇమాజినేషన్ ఆఫ్ జీసస్. ఇట్స్ అబౌట్ పవర్. Look at this. First padam enti? He was led by the Spirit. He was led by the Spirit. Okay. Chadavandi. He was led by the verse 6. And the devil said unto him, all this power will I give thee, and the glory of them. Look at that. ఆయన దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఎందుకంటే అతని భుజాల మీద ఏమున్నది? రాజ్యభారం. The kingdom of God is upon his shoulder. నౌ ఆ షోల్డర్స్ మీద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏం చేసిందంటే అతన్ని నీళ్ళల్లో ముంచింది. బాధ్యత. అక్కడ నుంచి దేవుని ఆత్మ తీసుకొని బయటికి వస్తున్నప్పుడు ద హోలీ స్పిరిట్ వాజ్ లీడింగ్ హిమ్. అతన్ని లీడ్ చేస్తున్నప్పుడు విల్డర్నెస్లోకి వెళ్ళింది. విచ్ మీన్స్ దెర్ ఈజ్ నో హోప్ ఫర్ హిజ్ మిషన్. అతని మిషన్కి అసలు హోపే లేదు. ఎడారి లాంటి జీవితంలోకి తీసుకెళ్ళిపోయింది. బట్ అక్కడ ఇతని యొక్క విజన్కి ఒక టెస్ట్ వచ్చింది. ఆ టెస్ట్ దేని గురించి అంటే పవర్. వాట్ యు నీడ్? యు నీడ్ పవర్. దేవుని రాజ్య భారం ఉండగానే సరిపోదు, విజన్ ఉండగానే సరిపోదు, జ్ఞానం ఉండగానే సరిపోదు. అల్టిమేట్గా యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ పవర్. సో డెవిల్ టెంప్ట్ చేసే దేని గురించి టెంప్ట్ చేస్తుందంటే పవర్ గురించి. సో ఎవ్రీబడి ఆన్ దిస్ ఎర్త్ ఈస్ గోయింగ్ ఆఫ్టర్ పవర్ జస్ట్ బికాస్ ఆఫ్ దే నీడ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ దర్ విజన్. వాళ్ళ విజన్కి ఏం కావాలి? పవర్ యాడ్ అవ్వాలి. మనకు విజన్ ఉన్నంత మాత్రాన దానికి పవర్ లేకపోతే ఏమవుతుంది? దిస్ ఈజ్ వాట్ ద హోలీ స్పిరిట్ టోల్డ్ మీ. దిస్ ఇయర్ ఐ విల్ ఎక్విప్ యువర్ మినిస్ట్రీ విత్ పవర్. విత్ పవర్. హి వాంట్స్ టు గివ్ అస్ పవర్ సో దట్ వీ కెన్ డామినేట్. సో ఇమ్మీడియట్గా డెవిల్ ఏం చేసిందంటే ఇతనికి ఏమున్నది? ఇతనికి విజన్ ఉన్నది. ఇతని మీద గాడ్స్ కింగ్డమ్ ఉన్నది. కాబట్టి ఇతని మీద ఆత్మ ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఇంకొకటి మిస్సింగ్ ఏంటి చెప్పండి? పవర్. ఇయర్ థీమ్లో ఏమో ఉన్నాయి చెప్పండి? దేవుని రాజ్యము, దేవుని ఆత్మ చేత నింపబడ్డము, ఆ మేనిఫెస్టేషన్, పవర్ఫుల్. అతనికి దేవుని రాజ్య భారం ఉన్నది యేసుప్రభువారి భుజాల మీద. కాబట్టి అతను బ్యాప్టైజం పొందాడు, నీళ్ళలోకి మర్జి చేయబడ్డాడు, సబ్మిషన్ తీసుకున్నాడు. స్పిరిచువల్ ఫాదర్ ఒక ఆయన ఉన్నారని సబ్మిట్ అయ్యాడు.
అండ్ లెడ్ బై ద స్పిరిట్. ఆత్మచేత నింపబడ్డ. యట్ ఒకటేం కొదువు అని చెప్పండి, పవర్. అందుకని డెవిల్ వచ్చామన్నదంటే నీకు దేవుని రాజ్య భారం ఉన్నది, నేను కాదన్నాను. నువ్వు దేవుని ఆత్మచేత నువ్వు కన్ఫర్మ్ చేయబడ్డావు, నేను కాదన్నాను. కానీ నీకు ఒకటి కొదువు, ఏంటది? పవర్. కమాన్, క్లాప్ హ్యాండ్స్. యు మస్ట్ లిసన్ దిస్ మిస్టరీ ప్లీజ్. పవర్ హంగర్ అది. సో ఫైనల్గా డెవిల్ కేమ్ టు టెంప్ట్ జీసస్ ఫర్ వాట్? పవర్ విచ్ ఈస్ లాకింగ్. ప్రతి క్రిస్టియన్కి కూడా ఏముంటుంది? విజన్ ఉంటుంది, దర్శనం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, బరువు ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేవుని ఆత్మచేత కూడా నడిపించబడతారు. బట్ ఏం మిస్ అవుతుంది? బట్ దిస్ ఇయర్ వీఆర్ రిట్రీవింగ్ దట్ పవర్ బ్యాక్. రిట్రీవింగ్ దట్ పవర్. నేను ఎప్పుడు చెబుతుంటే, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, ఎప్పుడు కూడా మన ఇయర్ థీమ్ అనేది మనుషుల యొక్క అవసరాలను తీర్చేదిగా ఉండదు. దేవునికి ఏం అవసరం ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేసేదిగా ఉంటుంది మనది. కనీసం చప్పట్లు కొట్టవచ్చు కదా. ఆల్వేస్ లుక్ ఇన్ టు అవర్ ఇయర్ థీమ్. ఇట్ ఆల్వేస్ ఫుల్ఫిల్స్ ద గ్యాప్. దేవుని అవసరం భూమి మీద ఎక్కడుందో ఆ గ్యాప్లో దేవుడు, దట్స్ ద గ్రేస్, దేవుడు మనకి ఇచ్చిన గ్రేస్ అది. ఆల్వేస్ హంబుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దట్ ఇయర్ థీమ్. ఆమేన్, ఆమేన్. నౌ లిసన్, దిస్ ఈస్ వెరీ ప్రొఫౌండ్. నౌ లెట్స్ గో టు వర్స్ 12. Let's go to verse 12. Very profound statement. 12. Same chapter. Now, ఇప్పుడు ఏం డెవిల్ ఏమి ఆఫర్ చేసింది? పవర్ ఆఫర్ చేసింది. థ్యాంక్ యూ, పవర్ వచ్చింది. I promise you that you are going to listen tremendous mysteries. బంచులు మిస్టరీస్ ఈ 21 డేస్లో మీరు వింటారు. ఆమేన్, ఆమేన్. యు ఆర్ గోయింగ్ టు స్లీప్ ఎవ్రీ నైట్ విత్ పవర్. ఆమేన్. హోప్ యు ఆర్ గెటింగ్, వి ఆర్ డీలింగ్ విత్ డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. సో దేవుడే టెంప్ట్ చేయబడ్డ దేనికోసం చెప్పండి? పవర్. ఇట్స్ పవర్ టెస్ట్. గాడ్ గివ్స్ యూ సమ్ విజన్ అండ్ హీ గివ్స్ యూ హిస్ స్పిరిట్, బట్ హీ విల్ నాట్ ట్రస్ట్ యూ until you are equipped in the wilderness with power. పవర్ తో నిన్ను టెస్ట్ చేయడు. ఎందుకంటే పవర్ ఇస్తే you are going to misuse. He knows that. Yeah, you will abuse the power. పరిశుద్ధాత్మ అందరికి ఇవ్వబడ్డాడా లేదా? అందరికి ఉన్నది. బట్ ఎందుకు ఏం మిస్ అవుతుంది చెప్పండి? The demonstration, the power. That is my cry all these years. Why are you not leading me into the demonstration part? But this year, the Lord said, the gates are open for you. Amen. 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 దేవుని ఆత్మచేత, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడ్డ. Now the power offered by the devil. So this was given by someone, the first Adam. ఫస్ట్ ఆడమ్ నుంచి పవర్ వచ్చింది. నౌ యు ఆర్ ల్యాక్ ఆఫ్ పవర్. సో డెవిల్ ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి ఇండివిజువల్కి వెళ్ళి, ప్రతి డినామినేషన్కి వెళ్ళి, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పే ఒకే ఒక పదం, నీకు విజన్ ఉంది, నువ్వు ఎమ్మెల్యే అవ్వాలని ఉంది, అవునా, నువ్వు ప్రజల చేత నడిపించబడుతున్నావు, దురాత్మ చేత నడిపించబడుతున్నావు, కానీ నీకేం లేదు, పవర్ లేదు. నువ్వు ఎక్స్ ఎమ్మెల్యే, నువ్వు ఎక్స్ సీఎం. సో వాట్ ఆర్ దే ఆర్ ట్రైంగ్ టు సిట్ ఆన్ ద ప్లేస్. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ అది? అధికారము, పవర్ కావాలి వాళ్ళకి. They need power. They are lack of power. Okay, now verse 12. Verse 12 చూద్దాం. And Jesus answering said unto him, It is said, Thou shalt not tempt the Lord thy God. And when the devil had ended all the temptation. Underline that part. And the devil had ended all the temptation. The temptation, ఆ టెంప్టేషన్ అంతా దేనికోసం అంటే పవర్ కోసం. రాళ్ళను రొట్టెలుగా మార్చడం దేని వల్ల సాధ్యమవుతుంది? ఆత్మ ఉన్నదా లేదా యేసుప్రభువు వారి మీద? ఉన్నది. యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ ద విజన్ ఆన్ యువర్ షోల్డర్, yet the stones are not turned into bread. What is lack? Power. Hope you are getting right, my church. దేవుని ఆత్మ ఉంటే సరిపోలేదు, నీకు పవర్ కావాలని డెవిల్ వచ్చి చెబుతున్నది. రాళ్ళను రొట్టెలుగా మార్చుకున్నది ఏంటది? దేవుని ఆత్మచేత వచ్చారు. ఆయన ఇంకోటి, ఆయన ఎప్పుడైతే నీళ్ళల్లో ముంచబడ్డారో, ఇది నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను, ద బెస్ట్ సర్టిఫికెట్ బిఫోర్ టెంప్టేషనే ఇచ్చారు.
టెంప్టేషన్కి ముందే, విల్డర్నెస్కి పోకముందే యేసు ప్రభువారికి సర్టిఫికెట్ ఇచ్చారు, నా ప్రియ కుమారుడు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఆర్ వి నాట్ సన్స్ ఆఫ్ గాడ్? ఆర్ వి నాట్ లెడ్ బై ద స్పిరిట్? ఎస్. ఏం లేకుండా చెప్పండి? పవర్ టు మేక్ వెల్త్, దట్స్ మిస్సింగ్. డబ్బులు క్రియేట్ చేయడానికి ఏం మిస్ అవుతుంది? పవర్. ఒక ఇల్లు కొనడానికి ఏం కావాలి చెప్పండి? దేవుని ఆత్మ కాదు నీకు కావాల్సింది, దేవుని రాజ్యం నీ మీద ఉందని కాదు, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు అనుకో. వాట్ యు నీడ్? పవర్ హంగర్. సో ద హోలీ స్పిరిట్ అప్పుడు అతని మీద ఉన్నప్పుడు రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నది ఏంటిది? పవర్ లేదు నీకు. ఇక్కడ నుంచి ఈ పినాకిల మీద నుంచి దూకు కిందికి, దూతలు వచ్చి కాపాడతాయి. వాట్ యు నీడ్? పవర్. అప్పుడు లాస్ట్కి దేవుడు అన్నాడు, ఈ రాజ్యంలో యొక్క మహిమ అంతా కూడా, డెవిల్ అన్నది, ఈ రాజ్యంలో యొక్క మహిమ అంతా నీకు ఇస్తా నేను. సో వాట్ యు నీడ్? పవర్. అప్పుడు కన్ను కదా, నువ్వు నాకు మొక్కితే నేను నీకు ఇస్తా. ఓ మై గాడ్. సో లాస్ట్ స్టేట్మెంట్ ఏమన్నది? ఓకే, నౌ లిజన్. పవర్ వచ్చిందా రాలేదు యేసు ప్రభువారికి ఈ స్క్రిప్చర్ ప్రకారం? నో పవర్. మళ్ళీ వినండి సిస్టర్స్, బ్రదర్స్, ఈ ఎంటైర్ చాప్టర్ అంతా కూడా మిస్కన్సెప్షన్ ఉంది మార్కెట్లో. బట్ మై చర్చ్ షుడ్ నాట్ లూజ్ దిస్ ఫోకస్. ప్లీజ్ లిజన్. దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు విల్డర్నెస్కి. ఆయన రాజ్య భారం ఉన్నది మొదలుగా ఆయన మీద. బట్ ఆయనకి ఏం కొద్దు ఉంది? పవర్, అధికారము, శక్తి లేదు. బట్ రాళ్ళను రొట్టెలుగా మార్చిండా? లేదు. ఎందుకు? పవర్ ఉందా లేదా? అప్పటికి లేదు. am I right on that one? Okay, but listen this statement, very important. పవర్, రాళ్ళని రొట్టెలుగా మార్చడానికి నీ దగ్గర పవర్ లేదు. నీ కొండ మీద నుంచి లేదా చర్చ్ మీద నుంచి, పినాకిల నుంచి నువ్వు దూకు అన్నప్పుడు కూడా ఆయన పవర్ లేదు. బట్ డెవిల్ ఇవన్నీ టెంప్టేషన్ చేసిన అన్ని టెంప్టేషన్స్ ముగించింది అని ఉన్నది ఒక మాట. ఓకే, నౌ లిసన్ దిస్ స్టేట్మెంట్, వెరీ ఇంపార్టెంట్. లుక్ ఎట్ ది స్క్రిప్చర్, వర్స్ 14. Okay, 13 please, 13. And the devil had ended all the temptation. Look at that. When the devil ended all the temptation, and the devil which ended all the temptation, he departed from him for a season. He departed from him for a season. అతన్ని కొంతకాలము వదిలిపెట్టి వెళ్ళిపోయింది సాతానుడు. కొంతకాలమే అని ఉంటుంది. ఫర్ ఎ సీజన్, ఫర్ ఎ సీజన్. ఓకే, సీజన్ ఒక సీజన్కి వదిలేసి వెళ్ళిపోయింది. వెరీ నెక్స్ట్ స్క్రిప్చర్ చూడండి. And Jesus returned in the power of the Spirit. ఏమనుంది? And the Jesus returned in the power of the Spirit. In the power of the Spirit after all temptation. పవర్ అనేది డూయింగ్ మిరకల్స్ లోగా, పవర్ అనేది నిన్ను నువ్వు కంట్రోల్లో చేసుకోవడంలో ఉంటుంది. దట్స్ పవర్. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ పవర్. వెన్ యు ఆర్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్, వెన్ యు ఆర్ హ్యావింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, మనీ అన్నీ ఉన్నాయి. బట్ ఏం మిస్ అని తెలుసు యేసు ప్రభువులో? మిరకల్ చేయడంలో కాదు, సెల్ఫ్ కంట్రోల్ అనేది అవసరం ఆ మనిషికి. దిస్ ఇయర్ యూ నీడ్ సెల్ఫ్ కంట్రోల్ over everything. That's power. Now look at this. Temptation లో పవర్ టెస్ట్ చేశారు, బట్ పవర్ అనేది ఎగ్జిక్యూట్ చేయలేదు యేసు ప్రభువు. పవర్ అనేది బయటికి లీకేజ్. దెర్ ఇస్ నో లీకేజ్ ఇన్ జీసస్. దెర్ ఇస్ నో లీకేజ్ బేస్డ్ ఆన్ ద డెవిల్ టెంప్టేషన్. నథింగ్ కెన్ టెంప్ట్ యూ. ఈ భూమి మీద ఏది టెంప్ట్ చేయదు. ఒకళ్ళు చేసింది అనుకో, నెవర్ లూజ్ యువర్ పవర్. కారు టెంప్ట్ చేసింది, నెవర్ బై, ఇమ్మీడియట్లీ. సెల్ఫ్ కంట్రోల్. ఏదన్నా ఈ భూమి మీద ఏదైనా లస్ట్ టెంప్ట్ చేసింది, జస్ట్ సీ అండ్ ఎంజాయ్, జస్ట్ లీవ్ ఇట్, బట్ డోంట్ గివ్ యువర్ పవర్. ద సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ పవర్. సో ఆఫ్టర్ టెంప్టేషన్ చూడండి ఏమనుంది? 14వ వచనంలో ఏమనుంది సార్? And Jesus returned in the power of the Spirit. ఇంతకు ముందు జీసస్ రిటర్న్డ్ ఫ్రమ్ జోర్డన్, ఫ్రమ్ ద వాటర్, విత్ హోలీ గోస్ట్ అని ఉంది, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నౌ విల్డర్నెస్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు హీఈస్ కమింగ్ బ్యాక్ విత్ పవర్. వెళ్ళేటప్పుడేమో ఆత్మతో వెళ్ళాడు, దేవుని రాజ్య భారం పెట్టుకున్నాడు. బట్ ఆల్ ద టెంప్టేషన్స్ అన్ని కూడా టచ్ చేసిన తర్వాత, అన్ని ముగించిన తర్వాత డెవిల్ బయటకు వచ్చేటప్పుడు పవర్తో వచ్చాడు. దట్స్ ద ఇయర్ వీఆర్ కన్ఫర్మింగ్. ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ వరకు నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావు, దేవుని రాజ్య భారంతో ఉన్నావు, అన్నీ చేసావు. బట్ 31st నైట్ ఎందుకు యోర్దాన్లో నుంచి దేవుడు మనల్ని దాటించి తీసుకొచ్చాడంటే, ద ఓన్లీ రీజన్ ఏం తెలుసా? యు ఆర్ రిటర్న్డ్ ఫ్రమ్ పవర్ అండ్ ద హోలీ గోస్ట్. వితౌట్ హోలీ గోస్ట్, వితౌట్ పవర్, వీ కెనాట్ డూ
miracles. Self-control is power. Look at that. Come back to Romans. I'm closing. Chapter 1, verse 3. Now look at this. We need power. We are desperately waiting for this power. The only prayer we are going to ask God with all humility, with all due respect, Holy Spirit, trust me this time with power. Power to make money, power to create wealth, power to heal people, power to bless, power to construct, power to create destinies, power to run businesses. We need power. We need power. We need power. This power is not a negative power, negative energy. This power is purely from the purification part. After purification part, the Lord trusted you with this. Amen. Now let's see Romans chapter 1, verse 3. Concerning his son Jesus Christ, our Lord, which was made of the seed of David, according to the flesh, and declared to be the Son of God with power. Underline that. Underline that. Declared to be the Son of God with power. He was not only born with a ministry of power, but he was declared as a son. Son of God with power. With powerless adi? No. Even look at that, he was confirmed as a son. Okay, listen. Manaki elanaga manaku శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడి. He was given, son was given. For unto us a child is born. Child is born. Unto us a son is given. Son is given. Son part is given with power. Okay, మళ్ళీ ఒకసారి చదవండి అదే లైన్. Unto us. Isaiah chapter 9 verse 6. For unto us a child is born. A child was born with power and the Holy Ghost. అంతే కదా? మరియ గర్భము ధరించింది ఎలాగా? With power and Holy Spirit. It was given. Unto us the child is born. Unto us a son is given. A son is given, declared by the power. So entire ministry యేసు ప్రభువులో చూస్తే there is no lack of power. పవర్ లేకోకుండా ఆయన మినిస్ట్రీ లేదు. అండ్ ఫైనల్గా ఈ యొక్క యొర్దాన్ నుంచి బయటకు వచ్చి విల్డర్నెస్లోకి వెళ్ళి అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఒక సినగోగులోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆయనకి ఐజైయా, ఇదే లూక్లో అదే కంటిన్యూషన్లో ఉంటుంది చాప్టర్ 4లోనే. ఆయన వెళ్ళి సినగోగులో కూర్చొని ఒక బుక్ తీస్తే ఐజైయాలో ఉంటుంది. ఐజైయాలో ఉన్న పదం ఏమని ఉంటుంది? ఆ ప్రొఫెసీ, ఇదిగో ప్రభు ఆత్మ నా మీద ఉండెను, బీదలకు సువార్త ప్రకటించుటకును, హితవత్సరము ప్రకటించుటకును అని ఆ ప్రొఫెసీ మొత్తం కూడా చెబుతారు. నౌ ఈ మధ్యలో ఈ ఆత్మవచనము, ఈ ప్రవచన వచనము నెరవేరింది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లెడ్ హిమ్ ఇంటూ searching the scripture for you. That's the promise God for him. After temptation and returned with full of Holy Ghost and power. And there he was confirmed by the Holy Spirit. అక్కడ ఆయన పరిశుద్ధాత్ముడు కుమారుడిగా డిక్లేర్ చేశారు. మనము దేవుని కుమారులుగా పుట్టడం వేరు, అంటే దేవుని పిల్లలుగా పుట్టడం వేరు, దేవుని రాజ్యంలో పుట్టడం వేరు, సన్స్గా కన్ఫర్మ్ అవ్వడం వేరు. సన్స్గా కన్ఫర్మ్ అవ్వాలంటే యు మస్ట్ బి అన్ మెచ్యూర్డ్ పర్సన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అట్ ద సేమ్ టైం దేవుడు మస్ట్ ట్రస్ట్ యూ. దేవుడు ట్రస్ట్ చేయాలి కొన్ని మెటీరియల్స్ తోటి. దేవుడు ఇయర్ కంపల్సరీ మిమ్మల్ని నన్ను ట్రస్ట్ చేశాడు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. యా, డిక్లేర్డ్ బై Romans, declared to be the Son of God. To be the Son of God with power. You see the power? You see the power? Without power. అసలు ఆయన డెత్ లేదు, వితౌట్ పవర్. ఆయన చనిపోయాడు. నా ప్రాణం పెట్టుటకును తీయటకు నాకేమున్నది? I have power and authority over my life. I can lay it down, I can return చేసుకోగలను. I have power over my soul, spirit, body. That is what I am addressing. You should have power over your spirit,
యూ షుడ్ హ్యావ్. ఒక సామెతలు ఒక మాట ఉంటుంది, ప్రాకారం లేని పట్టణం ఎలాగో తన ఆత్మను అంచుకోలేని వాడు అలాగే ఉంటును. ప్రకారం లేకుండా అంటే వాల్స్ లేకోకుండా, ప్రాకారం లేకోకుండా, గోడ లేకోకుండా ఒక పట్టణం ఎలా ఉంటుందో ఇన్సెక్యూర్డ్గా, తన ఆత్మకి కంట్రోల్ లేనివాడు ఆ రీతిగానే ఉండును. దొంగలు వచ్చి పడతారు, పందులు వచ్చి పడతాయి, పాములు వచ్చి పడతాయి, చెత్త వచ్చి పడతాయి, దారిలో బయట చెత్త తీసిరేస్తాడు. సో ప్రాకారం లేక, విచ్ మీన్స్ ప్రొటెక్షన్, పవర్ లేకోకుండా యూ కెనాట్ కంట్రోల్ యువర్ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ హీ కమ్స్ టు, ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్ ఏంటంటే ఫస్ట్ హీ విల్ బ్రింగ్ కంట్రోల్ ఓవర్ యువర్ స్పిరిట్, ఫస్ట్ యువర్ ఎమోషన్స్. హీ విల్ బ్రింగ్ కంట్రోల్ ఓవర్ యువర్ అపటైట్స్. ముందు వాటన్నిటిని ఫ్లష్ చేస్తాడు, అన్నెసెసరీ థింగ్స్ అన్ని ఫ్లష్ చేసి దేవుడు, దెన్ హీ విల్ గివ్ యూ, హీ విల్ ట్రస్ట్ యూ విత్ జెన్యూన్ స్పిరిచువల్ పవర్. ఎందుకంటే పవర్ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత అది బయటికి వెళ్ళేటప్పుడు నీ మాలిక్యులర్ స్ట్రక్చర్స్, నీ డిఎన్ఏని పట్టుకొని ఇతరుల మీద పడుతుంది. అందుకని ఒక అనాయింటెడ్ పర్సన్ వచ్చి ఒక అనాయింట్ చేస్తున్నప్పుడు, ఏదన్నా ఒక సేవకుడు వచ్చి ఒక వ్యక్తిని అనాయింట్ చేస్తున్నప్పుడు, అతను దేని చేత ట్రస్ట్ చేయబడ్డాడో, అతను దేని చేత నమ్మబడ్డాడో దేవునికి, ఆ డిఎన్ఏ వచ్చి నీ మీద పడుతుంది. సో దట్స్ ద డేంజరస్ ఏరియా. సో అనాయింటింగ్ అనేది, అందుకనే ప్రజలు తొందరగా, అంటే మెచ్యూర్డ్ పీపుల్, దే వోంట్ గివ్ ఇమ్మీడియట్లీ. దట్స్ నాట్ అ మార్కెట్ ప్లేస్, దట్స్ నాట్ అ ఫిష్ మార్కెట్ ప్లేస్. దే వోంట్ గివ్ లైక్ దట్. ఓకే, నౌ లిసన్, హీ వాజ్ డిక్లేర్డ్ టు బి ద సన్ ఆఫ్, దేవుని కుమారుడుగా ఉండడానికి ఏం కావాలి నీకు? పవర్ కావాలి. ఈ రాజ్యంలో ఊరకనే యేసుప్రభుని నమ్ముకుంటా బ్యాప్టిజం పొందుతా అంటే సరిపోదు, పవర్తో నువ్వు కన్ఫర్మ్ అవ్వాలి. టు బి ద సన్ ఆఫ్ గాడ్. సో దెర్ ఈజ్ అ సైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు సైన్ పెట్టాలి, యు ఆర్ ద సన్ ఆఫ్ మై గాడ్. దేవుని కుమారుడు అనాలంటే నీకు కంపల్సరీ సైన్ ఉండాల్సిందే. సో దేవుడు దేంతో అభిషేకిస్తాడు చెప్పండి ఒక మనిషిని? చెప్పాలి. ఇస్ ఇట్ ఆయిల్? నో. ఆయిల్ ఈజ్ జస్ట్ టోకెన్. అంటే అది ఒక మనిషి, ఒక మానవుడు, ఒక దేవుని సేవకుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఒక కన్ఫర్మ్, దట్స్ అ టోకెన్, ఇస్ రెస్టింగ్ అపాన్ యూ. బట్ ద లార్డ్ జీసస్ వాజ్ అనాయింటెడ్ బై ద హోలీ గోస్ట్ అండ్ పవర్. Acts chapter 10 verse 38 says, the God of heavens, he trusted Jesus and he anointed with the Holy Ghost and power. How God anointed Jesus of Nazareth with the Holy Ghost, with the Holy Ghost and with power. There is no oil that can replace Holy Spirit. There is no oil. He trusted with the Holy Ghost and with power. With power. That's the anointing. Anointing comes with two ingredients. What is that? Number one, the Spirit. Number two, the power. Even Yesu Prabhu దేవుని రాజ్యం గురించి లాస్ట్ వచనం Acts chapter 1 verse 7 or 8. Acts chapter 1 verse 7 or 8. 7 I think. And he said unto them, it is not for you to know the times or the seasons. పైన వర్షం చదవండి. Will thou restore? Yeah, that's. When they therefore were come together, they asked of him, saying, వాళ్ళ శిష్యులందరూ కూడా యేసు ప్రభువారు ఆరోహణమై పైకి వెళ్తున్నప్పుడు ఒక మాట అడిగారు, అయ్యా ఈ సమయం అందైనా నీ రాజ్యమును తిరిగి ఇస్తావా? దే ఆర్ లుకింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓకే, నౌ will thou at this time restore again the kingdom to Israel? The kingdom to Israel. They are looking for the kingdom of God. Okay, యేసు ప్రభు ఒక మాట అన్నారు, దేవుని రాజ్యం అక్కడ లేదు ఇక్కడ లేదు, అక్కడ ఇక్కడ ఉందని చెప్తే మీరు నమ్మొద్దు. అది ఎక్కడ ఉంది? మీ మధ్యలో, మీలో ఉన్నది. The kingdom is within you. Now listen, he is saying that. వాళ్ళ శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఈసారి నీవు కింగ్డమ్ని రీస్టోర్ చేస్తావా ఇజ్రాయేల్కి అని అడిగారు. నో, ఆ టైమ్స్ అండ్ సీజన్స్ నువ్వు తెలుసుకోవడానికి కాదు, బట్ యు నీడ్ వన్ థింగ్, ల్యాక్. ఏంటది? ఒక ల్యాక్ ఉన్నది. ఏంటది?
It is not for you to know the times or the seasons which the Father had put in His own power. మళ్ళొకసారి చదవండి. తండ్రి ఆ దినములో Father hath put in His own power. అతని ఓన్ పవర్ లో ఈ కింగ్డమ్ ని, ఈ యొక్క సీజన్స్ ని, ఈ టైమ్స్ ని పెట్టుకొని ఉన్నాడు. ఈవెన్ నేను 25 days లో కవర్ చేసే ఒక్కొక్క అంశం. బట్ లిజన్, ద పవర్ ఇన్ హిజ్ ఓన్ పవర్. ఫాదర్ ఈ యొక్క టైమ్స్ అండ్ సీజన్స్ అన్నిటిని కూడా, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా తండ్రి అయిన దేవుడు తన ఆధీనంలో, తన పవర్లో పెట్టుకున్నాడు. విచ్ మీన్స్ టు కీప్ ద ఇన్ఫర్మేషన్ సీక్రెట్లీ యు నీడ్ పవర్. పవర్ టు కీప్ మనీ, పవర్ టు కీప్ ఇన్ఫర్మేషన్, పవర్ టు కీప్ యువర్ ఫ్యామిలీ, యు నీడ్ పవర్. Hope I'm touching many areas. You need power to adjust things, power to keep your wife security. నీ పిల్లల్ని కిడ్నాప్ అవ్వకుండా కాపాడేది ఏం తెలుసా? ఇట్స్ నాట్ ద హోలీ గోస్ట్ అపాన్ యూ alone, but you need power along with that. You need power to be protected by the accidents. You need power. ఓకే, యేసు ప్రభువారు ఏమన్నారు? It is not for you to know the times or the seasons which the Father hath put in His own power, but you shall receive power. But you shall receive. ఇమ్మీడియట్ గా ఆయన ఏమని చెప్పారంటే, ఫాదర్ తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. పవర్లో ఆయన పవర్ కంట్రోల్లో ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా. ఇమ్మీడియట్ గా ఏమన్నారంటే, బట్ యూ షల్ రిసీవ్ ద సేమ్ పవర్. After that, the Holy Ghost, which means the mysterious part, దేవుడి దగ్గర ఏదైతే the mysterious part ఏదైతే ఉన్నదో, he is telling that Father is in control. He can control everything, but he cannot control the same power when it comes to giving to you. నాకు వచ్చిన ఇంగ్లీష్లో చెప్పిన ఇప్పుడు తెలుగులో చెప్తా. తండ్రి ఆధీనంలో పవర్ ఉంది. ఆయన పవర్లోనే అన్ని ఇన్ఫర్మేషన్, సీక్రెట్స్ అన్ని పెట్టుకున్నాడు. ఆయన పవర్ ఏంటి తెలుసా? ఎవరికి రివీల్ చేయకపోవడమే ఆయన పవర్, ఎవరికి ఇవ్వకపోవడమే ఆయన పవర్. బట్ ఆఫ్టర్ రిజరెక్షన్ తర్వాత యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏం తెలుసా? ఆయనకున్న ఒకే ఒక వీక్నెస్ ఏం తెలుసా? అది కూడా పవరే. ఆ వీక్నెస్ అనే పవర్ ఏంటి తెలుసా? నిన్ను చూస్తే ఆ పవర్ ఇవ్వకోకుండా ఉంటాడు. దట్స్ ద వీక్నెస్ అండ్ దట్స్ ద పవర్ ఆఫ్ జీసస్, ద పవర్ ఆఫ్ ద ఫాదర్. ఏమండి, మన ఇంట్లో మా అమ్మ సంగతి అయితే నాకు బాగా తెలుసు, మా నాన్న సంగతి నాకు బాగా తెలుసు, మీ అమ్మ సంగతి నీకు తెలుసు, మీ నాన్న సంగతి మీకు తెలుసు. వెన్ ఇట్ కమ్స్ టు లెగ్ పీస్, దే నో హౌ టు కీప్ ఎ సైడ్ విత్ స్పూన్. ఎందుకు? అంటిల్ దట్ సమ్ ప్లేట్ కమ్స్, అంతేనా? దే నో హౌ టు కీప్. ఇంతకుముందు మన పాత వాళ్ళు, మన ముసలి వాళ్ళు, మన నాన్నమ్మ తాత వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న పోపు డబ్బాలలో అట్లా ఇట్లా దాచి పెడతారు. నువ్వు ఎంత ఎదిగినా దొరకదు. దే నో హౌ టు కీప్ ఇట్. దట్స్ ద పవర్ టు కీప్ ద మనీ. అంత ఆ ఇంట్లోనే ఉంటుంది, కానీ ఎవరికి దొరకదు, అలా దాచిపెడతారు. అది పవర్. ఆ పవర్ తోటే ఆ పర్సన్ ఎవరైతే ఎదురొచ్చారో అంత సీక్రెట్గా హ్యాండిల్ చేసే ఆ పర్సన్, పర్టికులర్ పర్సన్ రాగానే వాళ్ళు దాచిపెట్టుకోలేరు, ఇచ్చేస్తారు. అలాగే యేసుప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఆయన దేవుని రాజ్యం మీకు ఇవ్వడమే కాదు, దేవుని రాజ్యం ఎవరిది? మీలాంటి వారిదే. ఆయన మీరు పాముని అడిగితే గుడ్డుని ఇచ్చాను, తేలిని అడిగితే అయ్యి ఇచ్చి, ఇవన్నీ ఇచ్చినా కదా, ఇవన్నీ అడిగినా కానీ ఆయన తన ఆత్మనివ్వకుండా ఉంటాడా అని అన్నారు. లాస్ట్కి యేసుప్రభువారు వచ్చామంటున్నారు, ఇవన్నీ ఇచ్చిన వాడు, అన్ని సీక్రెట్ తన ఆధీనంలో పెట్టుకున్నవాడే తన సొంత కుమారుణ్ణి ఇవ్వగలిగింది, ఇవన్నీ మీకు ఇవ్వడా అని అన్నాడు. లాస్ట్కి ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతిదాన్ని కూడా సీక్రెట్ అనే పవర్తో సీల్ చేసి పెట్టాడు. బట్ అదేంటో ఆయన టెంప్టేషన్, నిన్ను చూస్తే ఆ సీక్రెట్ లాకర్ నీకు ఇచ్చేస్తాడు. That's our God. That's our God. That's His weakness and that's His strength. గట్టి చెప్పలు కొడదామా పరిశుద్ధాత్ముడికి? That's the God we serve. Today He wants to hand over some keys to us. May the Lord give us that prosperous keys. Prosperity keys, money keys, any keys, that power we need. We need. మన ఇంట్లో పిల్లలు జ్వరం తెలిగిన, దగ్గర వచ్చిన, ఏమొచ్చినాయి, ఎంత చేసి అల్లరి చేసినా, కేక్ కావాలంటే ఏం చేస్తాం? చాక్లెట్, కనీసం టేస్ట్ అని చూడరా అని అంటాం. టు స్టాప్ హిమ్. Am I right?
దట్స్ హౌ గాడ్ ట్రస్టెడ్. విచ్ మీన్స్ సెకండ్ కమింగ్ ఎప్పుడు వస్తుందో పవర్ అతని చేతిలో లేదు, ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. ర్యాప్చర్ ఎప్పుడు వస్తుంది? ఎవరి చేతిలో ఉన్నది అన్నాడు అప్పుడు దాకా యేసుప్రభువారు. తండ్రి ఆధీనంలో ఉంటుంది. కానీ ఆయన ఏమిస్తాడు? మీకు పవర్ ఇస్తాడు. బై పవర్ యూ విల్ నో ద సీజన్స్, బై పవర్ యూ విల్ నో వాట్ ఈస్ కమింగ్, బై పవర్ యూ విల్ నో వెన్ ఈజ్ ర్యాప్చర్, బై పవర్ యూ విల్ నో వెన్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెన్. ఎప్పుడు ఏం జరుగుతుందో బై పవర్ యూ విల్ నో. బై పవర్ యూ విల్ నో సీజన్స్, బై పవర్ యూ విల్ నో హౌ టు ప్రిడిక్ట్ the unpredicted things. You can predict it. సన్స్ ఆఫ్ ఇస్సాకర్కి ఇచ్చారు లేదు? ఈ పవర్ ఇచ్చారు. ఇస్సాకర్ సన్స్కి ఇచ్చారు దేవుడు, ఈ వాగ్దానం ఇచ్చాడు. లెట్ us all stand up. Let's pray for power. పవర్ లేక కాదు, దేవుడు ఇచ్చిన దాన్ని యాక్టివేట్ చేయమని అడుగుతున్నాం. May the Lord trust us this time around with power and authority. With power and authority. That's the nature of God. Let's appreciate Father. He is loving us. He is trusting us this time around with power. Genuine power. I'm talking about genuine power, which can make millions this year. With genuine power, which can make into a destiny deliverers ga nenu marustadu. Father, in the name of Jesus, Father, in the name of Jesus, Father, in the name of Jesus, I decree and declare from today onwards, prati okkari chetulo balamuto nimpabadunu gaaka. శక్తి చేత కాదు, ఆత్మ చేత కాదు, ఇది నా యొక్క బలం చేత, నా ఆత్మ చేత చేస్తానని చెప్పాడు. శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత ఇది జరుగును. జెరుబాబేలు హస్తములు ఏదైతే కట్టడం మొదలు పెట్టినాయో దాన్ని ఫినిష్ చేయడానికి కూడా దేవుడు పవర్ ఇచ్చాడు. అదే ఫినిషింగ్ అనాయింటింగ్ పవర్ మనకి, మన కుటుంబాలకి దేవుడు ఇచ్చును గాక. టునైట్ వి నీడ్ పవర్. టునైట్ ఈ రాత్రి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎముకలు, రక్తము, మాంసం, ప్రాణాత్మ దేహములు పవర్తో నింపబడును గాక. మే ద లార్డ్ లీడ్ us. ప్రతి ఒక్కరిని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు తన ఆత్మ చేత, పవర్ చేత విల్డర్నెస్లో నుండి, విల్డర్నెస్కు పోయేటప్పుడు నీకు ఆత్మ అవసరం పడ్డారు, బట్ బయటకు వచ్చేటప్పుడు నువ్వు పవర్తో బయటకు వచ్చావు. సమస్యలోకి వెళ్ళేటప్పుడు ఆత్మ చేత నడిపించబడ్డావు. ఎడారిలోకి వెళ్ళినప్పుడు నువ్వు నింపబడ్డావు ఆత్మ చేత, కానీ ఎడారిలోకి వెళ్ళావు. కానీ బయటకు వచ్చేటప్పుడు ఆత్మ చేత నింపబడ్డావు. సమస్యలలోకి కూరుకుపోయినప్పుడు చచ్చిపోతావని అన్నారు, కానీ బయటకు వచ్చేటప్పుడు రెజరక్షన్ పవర్తో లాజర్ లాగా బయటకు వస్తున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ we decree and declare life in this year. Life. Let life rule and reign over your life. నీ జీవితం మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ ఆర్థిక సమస్యల మీద, ప్రతి ఏరియాలలో you need power. Ask God, Lord, trust me with genuine power this time around. Please trust me so that I can reveal some secrets, so that I can decode some secrets of heavens. I need power. Not devil offer చేసిన పవర్ కాదు మనం అడుగుతుంది. తండ్రి ఆధీనంలో పెట్టుకున్న ఆ పవరే యేసుప్రభువారు అన్నారు, he wants to give it to you. ఆయన నీకు ఇవ్వాలని చూస్తున్నాడు. He wants to give it to you. Go and pray. Jesus said, go and pray. ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చును అని చెప్పాడు. With power and authority. The Holy Spirit wants to touch us tonight with this service. He is going to trust us. Father, trust us. Close your eyes deeply. నీ కళ్ళు డీప్గా క్లోజ్ చేసుకో. And lift up your holy hands and surrender before the power of God. It is power. రాళ్ళను రొట్టెలుగా మార్చింది పవర్. సాతాను శక్తిని మార్చింది పవర్. అద్భుతాలు చేసింది పవర్. కుంటోలను మార్చింది పవర్. గుడ్డోలను మార్చింది పవర్. పాడి మీద వన్ లేపింది పవర్. చిన్నదాన లెంబు అనేది పవర్. దళితాకుమి పవర్. శృంగారం అనేటటువంటి ఆ గేట్ దగ్గర ఉన్నవాడిని, బ్యూటిఫుల్ గేట్ దగ్గర ఉన్నవాడిని లేపింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ he said that rise up and walk. There is power in the name of Jesus. We were merged into that name. We are living in the name of Jesus. మీ ఫ్యామిలీస్ అన్నిటిని కూడా, ఈ సంఘమును కట్టుకడబడిన ప్రతి ఫ్యామిలీని యేసు నామములోకి బాప్టిజం ఇస్తున్నాను విత్ పవర్ అండ్ హోలీ గోస్ట్. ఈ ఇయర్ మీరు ట్యాకిల్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏ ఇయర్లో కూడా జరగలేదు అన్న రీతిగా దేవుడు చేయను గాక.
Last time you saw the maximum dryness in your finances, in your hands. But this time around, you will see the sprouting season of power. You will see the fruits. You will see the fruits. You will reap the harvest. This year, నీ బోన్స్, నీ యొక్క బాల్యములో నీ బోన్స్ ఎలా ఉన్నాయో ఆ రీతిగా దేవుడు పవర్తో నింపుతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అరికాల నుంచి నన్నెత్తి వరకు ఎముకలలో సత్తువ, బలము. He wants to give you power. He wants to give you power. That power is a secret code of Christian. That power is a secret code of Christian. That power manifestation. Power manifestation. You will buy things with power. You will buy things. అప్పులలో నుంచి బయటికి రావడం కాదు, అనేకులకు అప్పిచ్చి వాడికి దాస్ ద పవర్. ఈ సంవత్సరం అప్పులు ఇస్తాం, ఈ సంవత్సరం ఎన్నో కొంటాం. నౌ యు ఆర్ గోయింగ్ టు లిసన్ సో మెనీ మిస్టరీస్ ఇన్ 21 days prayer. You are going to see marvelous things, marvelous prayers, marvelous testimonies. And my church be filled with the Holy Ghost and led by the Spirit of God, and be filled with power. And may the Lord trust you in this kingdom, so that we can campaign the kingdom of God. We can act according to the power. అపోస్తుల కార్యములు అనగా అపోస్తులు చేసినటువంటి కార్యములు, బోధలు కాదు. అపోస్తుల బోధ కాదు అది. వాళ్ళ బోధ మాటల్లో లేదు, పవర్లో ఉన్నది. Acts of the apostles. That's the act. We are going to act according to the power. ఈ రోజు నుండి మీరు ఇచ్చే ఆఫరింగ్ విత్ పవర్, పవర్తో ఇస్తారు. మీ టైథింగ్స్ ఇంక్రీజ్ అవును గాక. May the Lord promote you. And I am going to pray one more prayer, that may the Lord open all doors in Jesus' mighty name. Not even a single door is going to leave out, because power can cover every door that you need. Every door. And the destinies ఏదైతే డెవిల్ డెత్ని అపాయింట్ చేసి, ఈ ఇయర్లో డెత్ అపాయింట్ చేసిన ప్రతి ఏరియా, ప్రతి డేని, డెవిల్ అపాయింట్ చేసిన ప్రతి డెత్ క్లౌడ్ని యేసు నామమున క్యాన్సిల్ చేస్తున్నాం విత్ ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Elected by grace and called by the Almighty with that apostolic and prophetic anointing, I come against every financial problem, every deadly thing and poisonous thing in your life. I abort it in Jesus' mighty name. I cancel it in Jesus' mighty name. You will not die. ఈ సంవత్సరం ఒక్కరు కూడా చావరు. And you will continue live and testify the wonder works of God. Power in action. The power in action. The power in action. Let all of us put your power in action. నీ యొక్క పవర్ని యాక్షన్లో పెట్టు. నీ పవర్తో యాక్షన్ చేయి. And so that you will see signs and wonders, and thus become, that will turn it into living proof in the Spirit of God. And thus the demonstration. That's the demonstration. Let your family see the demonstration of the Holy Spirit. May the Lord trust you once again. May the Lord trust me with once again with the genuine power of the Holy Ghost. మీ తల మీద చేయబెట్టుకోండి. Father, this is not my hand. This is your son Jesus' hand. ఇది నా హ్యాండ్ కాదు, ఇది నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క హస్తం. నీ పవర్తో నన్ను నింపు, నీ గ్రేస్తో నన్ను నింపు, నీ యొక్క ఫేవర్తో నన్ను నింపు. ఈ ఇయర్ నా శత్రువుల కంటే కూడా నా తల ఎత్తబడును గాక. నా శత్రువుల ఎదుట నాకు భోజనం ఏర్పరచబడును గాక. ఈ ఇయర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం నేను చూడను. ఈ ఇయర్ నేను పావర్టీ చూడను. ఈ ఇయర్ నేను ఇంకా ఎక్కువ అధికంగా ఆశీర్వదించబడతాను. ఈ ఇయర్ అనేకులకు ఆశీర్వదకరంగా మారుతాను. ఈ ఇయర్ నన్ను అనేకులు, నా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్, హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ ఇయర్ అనేకులు నిన్ను చూస్తారు. అండ్ లెట్ పీపుల్ సీ యువర్ ఇన్ఫ్లుయెన్స్, హౌ మచ్ యూ కెన్ కవర్ ద ఓవర్ షాడో. ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ. లార్డ్ ట్రస్ట్ మీ దిస్ టైం. ఒకటే మాట అండి, ప్రభువా నన్ను ట్రస్ట్ చేయండి ఈసారి. సంసోన్ లాస్ట్లో ఒక మాట అన్నారు, దిస్ టైమ్ అరౌండ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము ప్రభువా అని సంసోన్ ప్రార్థన చేశాడు. అండ్ ఆయన జీవితంలో ఎప్పుడు చంపనటువంటి వాళ్ళని ఆ రోజు చంపినట్టున్నది. యువర్ అబౌట్ టు కిల్ ఆల్ ఆఫ్ యువర్ ఎనిమీస్ ప్రాబ్లమ్స్ అండ్ యూ విల్ కమ్ అవుట్ విక్టోరియస్లీ. అండ్ the seal of honor
ద సీల్ ఆఫ్ హానర్. ఈరోజు ప్రతి ఒక్కరు సీల్ ఆఫ్ హానర్ వేస్తున్నాను. ఈ మంత్, ఈ నెలలో ఓపెన్ అవ్వాల్సిన డోర్స్ అన్ని ఓపెన్ అవును గాక. సీక్రెట్ కోడ్ ఈజ్ పవర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. The demonstration of power of the Holy Spirit shall rest upon us. In Jesus' mighty name. With the same power, let us pray for the place. కొత్త ప్లేస్ కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు ఒక కొత్త దారి తీస్తును గాక. May the Lord open the doors. పేతురికి ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయినట్టు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థించగా, ఈరోజు మన సంఘం ప్రార్థన చేస్తుంది. అనేకులు చెరసాల్లో బంధించబడ్డారు. వాళ్ళందరికీ మన యొక్క మినిస్ట్రీ, ఈ లైఫ్ రీనింగ్ మినిస్ట్రీ అనేది ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాం. వాళ్ళందరికీ డోర్ ఓపెన్ అవును గాక. దానికి ఒక స్థలం దొరుకును గాక. పర్టికులర్గా ఒక ఏరియా చెబుతున్నాం, సికింద్రాబాద్ ఏరియా ప్రాంతంలో దేవుడు మనందరికీ ఒక స్థలం ఓపెన్ చేయను గాక. యాజ్ యు ఆర్ ప్రేయింగ్, మే ద లార్డ్ ఓపెన్ న్యూ డోర్స్ టు బై న్యూ హౌసెస్, న్యూ కార్స్, న్యూ బిల్డింగ్స్, న్యూ ప్రాపర్టీస్ అండ్ న్యూ థింగ్స్ ఇన్ యువర్ హౌస్. కొత్తవి మీరు కొనుక్కుంటారు. యాజ్ గాడ్ ఈజ్ ఓపెనింగ్ ద డోర్స్ ఫర్ జెంటైల్స్. అన్ని జనులకి ద్వారం తెరవబడును గాక. ఆమేన్. దేవుడు మన సంఘమును అన్ని జనులకి దర్శనంలో, కళలలో చూపించును గాక. ఆమేన్. దేవుని యొక్క శక్తిని కనపరిచే విధంగా మనందరము వాడబడదుము గాక. ఆమేన్. ఆయన శక్తి చేత మనం వాడబడదుము గాక. దేవుడు కావలసిన స్థలము మనకి శీఘ్రముగా స్థలమునకు డోర్స్ ఓపెన్ చేయను గాక. సంఘం గట్టిగా ఆమేన్ అనాలి. యాజ్ యు ఆర్ సేయింగ్ దట్, ఇమీడియట్గా దేవుడు నీకు కావాల్సిన డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. ప్రే ఫర్ ద జెరూసలేం, పీస్ ఆఫ్ జెరూసలేం అని ఉన్నారు. యెరూషలేము క్షేమం కోసం మీరు ప్రార్థన చేయండి, అప్పుడు మీరు క్షేమంగా ఉంటారని అన్నారు. అలాగే దేవుని యొక్క సంఘము కట్టబడును గాక, దేవుని నామము హెచ్చించబడును గాక. ఆయన రాజ్యము, ఆయన యొక్క భారము మన భుజంలో మీద పెట్టాడు. ఆయన ఆత్మ చేత నడిపించబడి తన శక్తి చేత యేసుక్రీస్తు దేవుడు అని ప్రూవ్ చేసే విధంగా దేవుడు మనల్ని వాడుకొనును గాక. ఇట్టి కృప, ఇట్టి వాత్సల్యం దేవుడు మనకు అనుగ్రహించి మన పిల్లలు సమృద్ధితో ఉండి జీవం కలిగిన దేవుని సంఘంలో పచ్చిక బయళ్ళ మీద పరుండి తిని ఆహారమును, సుఖమును, సంతోషమును అనుభవిస్తూ మా దేవుడు ఇలాంటి వాడనే సాక్ష్యములు పుట్టును గాక. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు గట్టిగా చప్పలు కొడదాం. థ్యాంక్ యూ అండ్ we honor you and we bless you. Thank you so much and keep praying at home. We are going to pray for a new place for the church. Amen. Church growth. So tomorrow onwards, గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి 9 గంటల నుంచి 10 గంటల వరకు స్విచ్ ఆన్ యువర్ మొబైల్ అండ్ సీ మన యొక్క మినిస్ట్రీ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో. ప్రతి ఒక్క ప్లీజ్ మై సజెషన్, షేర్ అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ కన్నా షేర్ చేయండి. మీరు ఏదైనా గ్రూప్లో మీకు యాక్సెస్ ఉంది అని అంటే విత్ రిక్వెస్ట్, విత్ పర్మిషన్, కెన్ ఐ షేర్ సమ్ మిస్టీరియస్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆ గ్రూప్లో మీరు పెట్టి కెన్ ఐ షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ లైక్ యూట్యూబ్ రన్నింగ్ అవుతున్నప్పుడు మీరు వాళ్ళకి పంపండి. మీ ఫేస్బుక్లలో ప్లీజ్ మీ స్టేటస్లో కంపల్సరీ ఈ పవర్ని మీరు ప్రమోట్ చేయాలి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ దిస్ ఇయర్ మే ద లార్డ్ ట్రస్ట్ యూ వన్స్ అగైన్ with the same job or another job, but there must be promotion. Amen. So last year faithfully meer tithes icharu, offerings icharu, and this year a completely new thing, a new way is opening for you. Amen. God bless you. Thank you so much.